హాయ్ గాయ్స్, 'పెద్ది' సినిమా నుంచి అయితే సెకండ్ సాంగ్, అది లిరికల్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ఈ సాంగ్ అయితే ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ సాంగ్లో మంచి మంచి లిరిక్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ రామ్ చరణ్ స్టెప్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. దీనికి కూడా తెలుసు కదా, మన జానీ మాస్టర్ గారు కంపోజ్ అయితే చేశారనమాట. సో దీంట్లో ముఖ్యంగా లిరిక్స్ అనేవి ఒక ఇన్స్పిరేషనల్గా, మోటివేషన్గా అయితే ఉన్నాయన్నమాట. సో చిగిరి సాంగ్ లాగా ఒక ఊపుతో లేకుండా ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక కుర్రాళ్ళకి కానీ, మంచి జీవితంలో పైకి ఎదగాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండాలో అలా అయితే మాత్రం ఈ లిరిక్స్ అయితే ఉన్నాయన్నమాట. రైరే రారా నువ్వు అని చెప్పేసి ఒక అద్భుతమైన సాంగ్ని అయితే రిలీజ్ చేసి, దీంట్లో ఒక లైన్ అయితే ఉంది, 25 ఏళ్లకే పాతబడిపోమాకురా అని చెప్పి ఒక లిరిక్ అయితే ఉందన్నమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లాంటి లిరిక్స్ అయితే, ఈ లైన్స్ అయితే మీ సాంగ్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా రికార్డు సృష్టిస్తుంది, చరిత్ర సృష్టిస్తుందని మనం చూడాలన్నమాట. సో బట్ పాత సాంగ్తో పోల్చుకుంటే, ఫస్ట్ సాంగ్తో పోల్చుకుంటే అంత ఫాస్ట్గా ఇది రీచ్ అవుతుంది అనేది నేను అనుకోవట్లేదు. అండ్ దీంట్లో ఇంకొక మైనస్ ఏంటంటే, దీన్ని ఏఆర్ రెహమాన్ గారు అయితే పాడారనమాట. బట్ ఈ సాంగ్కి ఆయన వాయిస్ ఎందుకో సెట్ అవ్వలేదు అని నాకు అనిపిస్తుంది. బట్ లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ అయితే స్టెప్స్ తిరగదీశాడని చెప్పాలి. ఎందుకంటే దానికి ఇష్టమైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఆయనే దీన్ని కూడా కొరియోగ్రఫీ చేశాడనమాట. సో ఇదైతే దుమ్ము లేకపోతుంది. ముఖ్యంగా స్టెప్స్ దీంట్లో ఏంటంటే కంటిన్యూస్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. అది అంతసేపు వేయడం అనేది ఆ పర్ఫెక్షన్తో చాలా కష్టం. సో అట్లాంటి దాన్ని రామ్ చరణ్ చాలా ఈజీగా చేశాడు. ఎందుకంటే తెలుసు కదా, మన చిరంజీవి గారి సన్. సో నా దృష్టిలో ఇది మంచి ఒక డ్యాన్స్ అండ్ లిరికల్ సాంగ్ అయితే అవ్వబోతుంది. ముఖ్యంగా దీంట్లో లిరిక్స్కి మంచి మీనింగ్ అయితే ఉందన్నమాట. 25 ఏళ్లకే పాతబడి మోగారా, అదేవిధంగా నువ్వు చేసిన అప్పు నేను నీ బిడ్డ తీరిస్తే నువ్వేం పీకావు అని చెప్పేసి ఒక లైన్ అయితే ఉంది. ఇట్లాంటి లైన్స్ అయితే చాలా ఉన్నాయి, అందరికీ ఒక మోటివేషన్ ఇచ్చేలాగా. ఎందుకంటే మీరు అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తే ఆ సాంగ్లో ఉండేవాళ్ళు అండ్ హీరో, నాకు తెలిసి ఇది ఏంటంటే అందరూ ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరి కింద ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే బయటికి రావడానికి ఒక గేమ్, అవి కూడా క్రికెట్ గేమ్ని ఎంచుకుంటారు. దాని ద్వారా బయటకు వచ్చి మొత్తం ఈ ప్రపంచాన్ని చూస్తారనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ లాగా అయితే ఉంది ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఈ సాంగ్ చూసింది మీకు ఎలా అనిపించింది? అదేవిధంగా ఇది మంచి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.